KC6 న్యూస్ కి స్వాగతం. జాబ్ మేళాలు ఎవరిని మోసం చేయడానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ మేళాలు అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన బీఎస్పీ యువజన విభాగం కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన యూత్ డిక్లరేషన్ సభలో నాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీ కల్లా ఖాళీ ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం జాబ్ మేళాల పేరుతో నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సాయి, గుడివాడ రాజేందర్, వంగ రవిశంకర్, సందెల సందీప్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఉద్యోగ ప్రకటన లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని మభ్యపెట్టే క్రమంలో భాగంగా రోజుకొక నియోజకవర్గంలో జాబ్ మేళాలంటూ నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నారు. అసలు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా జాబ్ మేళాలని చెప్పుకుంటా ఏదైతే నిరుద్యోగులు మభ్యపెట్టేది ఉందో దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే రకంగా రేవంత్ రెడ్డి గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి 100 మందిని పరీక్షని క్వాలిఫై చేస్తామని చెప్పిండు. గ్రూప్ 2 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 3000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 10వ తారీఖున మేము పగ్గాలు అందుకోగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి త్వరితగతిన నియామకాలు చేస్తామని చెప్పి ఇప్పటిదాకా దిశగా చర్యలు తీసుకోకపోగా జాబ్ మేళాలంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరేమో పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లలో మీరు షేర్స్ కొనుక్కుంటారు. మా బహుజన బిడ్డలేమో ఈ కార్పొరేట్ సంస్థలలో 5-10 వేల ఉద్యోగాలకు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వాలు జాబ్ మేళాలంటూ ఇంకో మేళాలంటూ మభ్యపెట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలా, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటన చేయాలా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృద్ధి ఇస్తాము, ఏదైతే యువకులు ఖాళీ ఉంటున్నారో ఆ యువతకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు. తక్షణమే దాన్ని కూడా ప్రకటించాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.